హలో థ్యాంక్ యూ. బేసిక్గా ఆవిడ డాన్స్ అలా ఉందంటే ఆవిడ యాంకరింగ్ కూడా ఆవిడ ముద్దు ముద్దు మాటలతో బేసిక్గా ఆవిడకి తెలుగు రాదు, బట్ చాలా వరకు ఆవిడ తెలుగు కూడా నేర్చుకుని చాలా పట్టుదలతో. ఇంకొకటి సౌమ్య గారు, యా ప్లీజ్ స్వాగతం సుస్వాగతం. ఒక్కసారి సౌమ్య గారికి గట్టిగా సౌండ్ ఇస్తూ వెల్కమ్ చేయాలి అందరూ. ఇక్కడ బేసిక్ గా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో 90% అందరూ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు. సౌమ్య గారు ప్లీజ్. ఇప్పుడు మేము ఏవీలో చూసాం కదా, ఆ డాన్స్ కావాలని అందరూ అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్వెన్సీ గ్రౌండ్ లో మీకు స్వాగతం. వి ఫీల్ సో హ్యాపీ. హార్ట్ఫుల్లీ వెల్కమ్ టు యు మ్యామ్. సో ఇక్కడ ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు, మీరు ఎప్పుడు వస్తారు మాట్లాడతారు. ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా టైం మీది, మైక్ మీది. ప్రేమించే ప్రేక్షకులు మీ అందరి కోసం వెయిట్ చేస్తారు కాబట్టి సో ప్లీజ్ షేక్. నమస్కార ఎలమంచిలి, ఎలా ఉన్నారు అందరూ? హలో ఎలమంచిలి, వడక్కం ఎలమంచిలి, ఆదాం ఎలమంచిలి, నమస్తే ఎలమంచిలి. చూడండి 5 లాంగ్వేజ్ 6 లాంగ్వేజ్ లో మీకు అందరికీ విష్ చేస్తున్నాను, కానీ జోష్ వినపడలేదే. కొంచెం జోష్ కావాలి, జోష్. బాబు దయచేసి మన పరువు తీయద్దు. ఆవిడ వస్తున్నప్పుడే చాలా చాలా అన్నది బోలనీతో ఏమండి ఎలమంచిలి కుర్రాళ్ళు అరుపులు ఉరుములు మెరుపులు ఏమేమి ఉంటాయంటే అన్నది పరువు తీయద్దు. ప్లీజ్ మాట్లాడండి. సో నేను అందరినీ చూడడానికి కలవడానికి నేను బెంగళూరు నుంచి వచ్చాను, కానీ ఇక్కడ జోషే కనపడలేదు. చాలా డల్ గా ఉన్నారు. పండగ అంటే ఎలా ఉండాలి, జోష్ తో ఉండాలి, జోష్. కానీ ఒకటి సౌమ్య గారు, మీరు బెంగళూరు నుంచి ఫ్లైట్ లో వచ్చి ఉంటారు, కానీ మీకోసం మా కుర్రాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ బైక్ లో సొంత డబ్బులతో పెట్రోల్ వేసుకొని చాలా కష్టపడి వచ్చారు. అది ఎంత దూరం ఎంత శ్రమ తెలుసా మీకు? కానీ జోష్ వినపడలేదే. అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు ఈవెంట్ లో? అమ్మ ఒకసారి గట్టిగా ఓట్ వేసుకున్నామా? వేసుకుని అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? మన ఆడారి అబ్బాయిల వయసు ఎక్కువ ఉంది కదా. ఆడారి ఆనంద్ కుమార్ గారు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మన ఆడ బంగారులందరూ. సార్ నమస్తే సార్. ఆడారి ఆనంద్ కుమార్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా చాలా థ్యాంక్స్. నన్ను బెంగళూరు నుంచి పిలిచి ఇక్కడే ఈ స్టేజ్ ఇచ్చినందుకు, అలాగే మీ ఎల్లమంచిలో జనాలతో నేను మింగల్ అవడానికి ఇంత దగ్గర నుంచి ఒక స్టేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో అడారి ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఒక శ్రీ భూలోకమాంబ అమ్మవారి పంచరాత్రుల మహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆయోజించారు. సో అమ్మవారి ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలి అని నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కార్యక్రమానికి మన తరపు నుంచి స్వాగతం సుస్వాగతం. సో చూడండి, లైఫ్ అంటే అఫ్ కోర్స్ టెన్షన్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్స్ ఉంటాయి, కానీ ఈ ఒక 3 to 4 hours టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి మనతో కలిసి మీ అందరూ చాలా ఎంజాయ్ చేయాలి. ఇక్కడ పాట పాడితే నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ సాంగ్ పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు, మీ అందరూ ఒక సాడ్ మూవీ చూసినట్టు చూస్తున్నారు. ఏమి జోష్ లేదు, ఎంజాయ్ చేయాలి. సౌమ్య గారు, యాక్చువల్లీ మీరు మీ డాన్స్ కోసం, మీ మాటల కోసం అసలు మీరు ఎప్పుడు వస్తారని అదే ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా అసలు సౌమ్య గారు ఎప్పుడు వస్తారని ప్రతి ఒక్కరు అదే ఎదురు చూడటం అనమాట. అందుకని ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మనకి అసలైన సిసలైన పండుగ ఇప్పటి నుంచి అనేది మొదలయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, నాకు తెలుగు జనాలంటే చాలా ఇష్టం. నేను బేసిక్లీ ఫ్రమ్ కర్ణాటక. నాకు తెలుగు స్టార్టింగ్ ఇండస్ట్రీ రావడానికి ముందు నాకు ఏమీ తెలుగు తెలియదు. ఇక్కడ వచ్చి నేను నేర్చుకున్నా, ఇంతవరకు మాట్లాడుతున్నా అంటే నాకు చాలా గొప్ప విషయమే. నాకు అండ్ జనాన్ని కూడా, ప్రేక్షకులు కూడా మీ మాటలతో, మీ అందంతో ఎంత ఆకట్టుకునే రేంజ్ లో అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు వాళ్ళ తరపు నుండి, మా తరపు నుండి కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఏంటో తెలుసా, తెలుగు జనాలు ఆర్టిస్ట్ ఇచ్చిన ప్రేమ ఏ ఇండస్ట్రీలో ఎవ్వరూ ఇవ్వరండి. అందుకని మీరు మంచి ప్రేమ ఇస్తారు. తెలుగు వాళ్ళు చాలా ప్యూర్ హార్ట్ నుంచి మనం ఇంత పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళు ఇంత మనం ప్రేమ చూపిస్తారు. అందుకే నాకు తెలుగు జనాలతో మింగల్ అవ్వాలి అంటే, కలవాలి ఇలాంటి ఈవెంట్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. అండ్ ఈ ఈవెంట్ ని ఇంకా పెద్ద గ్రాండ్ సక్సెస్ చేయాలి. మీ అందరూ మనతో పాటు ఎంజాయ్ చేయాలి. మనం ఇక్కడే ఉంటాం, స్టేజ్ లోనే ఉంటాం. కానీ మాటలు ఒకటే కాదు, మా వాళ్ళకి మీ డాన్స్ కూడా కావాలి.
అందులో మా బాలు అనేవి వీళ్ళందరూ ఇప్పుడే కాదు ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేస్తారని మాకు తెలుసు. అండ్ బాలు గారు మీకు మెయిన్ పిల్లర్స్ అంటే మీ షోకి యాంకర్స్. మీరు ఎక్కడ తీసుకొస్తారండి? ఇప్పుడు మీరు కూడా అందంగా ఉంటారు, చాలా ముద్దుగా మాట్లాడతారు, స్ట్రిక్ట్ గా కార్యక్రమానికి ఒక మంచిగా చూపిస్తారు. చూడండి ఇంత బిల్డప్ చేస్తున్నారు కదా. ఏ మొబైల్ పోయిడు లేదు కదా, సంతోషం. మాతో పాటు మూడో యాంకర్ కూడా యాడ్ అయిపోయారు. మా బాలు రేగస్ కి సౌమ్య గారు. మా ఇద్దరు కంటే పెద్ద పిల్లలు మీరే చిన్న పిల్లలు పక్కన. బాగా చేస్తున్నారు కదా ఇద్దరు, షోర్ కదా. ఇప్పుడు ఇంకా మంచిగా చేస్తే చూడండి. ఈ బ్యూటిఫుల్ పెద్ద పిల్లర్తో చిన్న పిల్లర్స్ మేము చేస్తాం. తర్వాత డాన్స్ మనందరం ఆడుతూ పాడుతూ. షోర్ షోర్ మీ అందరితో నేను కూడా డాన్స్ చేస్తాను, ఈ స్టేజ్ లోనే ఉంటాను, మీ అందరిని ఎంటర్టైన్ చేయాలని నేను వచ్చేస్తున్నాను. అలా మీ అందరూ నాతో పాటు ఈ రోజు ఇక్కడ ఉండండి. థ్యాంక్ యూ. మీరు తెలుగు బాగా ఎక్కువ నేర్చుకున్నారు కదా. అవును, మీకోసమే కాదు. అలా మా వాళ్ళకి ఏమన్నా ఇస్తరచ్చు కదా, ముందు అలా ఏదో చిన్న చిన్న వాళ్ళు ఇస్తరచ్చు కదా మా వాళ్ళకి.